యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసయ్య పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఇదేనో వాక్య ధ్యానం నిమిత్తం రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి. వాక్యంలో మనం గమనించినట్లయితే దైవజనుడైనటు పౌలు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ ప్రార్థన గురించి ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏంటంటే, ఓ సంఘమా, నువ్వు ప్రార్థించేటువంటి ప్రార్థనలో పట్టుదల అనేది చాలా అవసరం అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో పట్టుదల అనేది మనకెంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయంగా ఉందని దేవుడు తన వాక్యంలో సెలవిచ్చారు. ఈ లోకంలో కూడా పట్టుదల ఉన్నప్పుడే ఏదైనా సాధించగలుగుతామండి. పట్టుదల లేని వ్యక్తులు జీవితంలో ఏది సాధించలేరు. కనుక మన జీవితంలో ఏదైనా ఒక ఉన్నత స్థానానికి ఎగబాకాలన్నా, ఒక ఉన్నతమైన వాటిని పొందుకోవాలన్నా మానవుని జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి పట్టుదల అనేది అవసరం. అదే విషయం ఇక్కడ దైవజనుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై సంఘానికి చెప్తున్నాడు. దేవుడు మన ప్రార్థనలో కోరుకుంటుంది ఏంటంటే పట్టుదల అనేది కావాలండి. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ కొంతమంది నామకార్థంగా చేస్తున్నారు, కొంతమంది ఆషామాషిగా చేస్తున్నారు, మరి కొంతమంది మాత్రమే పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, ప్రార్థనలో మనం ఏవైతే దేవుణ్ణి అడుగుతున్నామో అవి ఖచ్చితంగా పొందుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయం చేత అడిగే ఆ ప్రార్థన ఏమంటారంటే పట్టుదల కలిగిన ప్రార్థన అంటారు. ఈరోజు ఒక ప్రశ్న వేసుకొని ముందుకెళ్దాం. ఈ వాక్యాన్ని వింటున్న మనందరం ప్రార్థించుకుంటూ ఉన్నాం, ఎన్నో విషయాలు దేవుణ్ణి అడుగుతున్నాం. అయితే ఆ విషయాలు ఖచ్చితంగా దేవుని దగ్గర పొందుకోవాలనేటువంటి పట్టుదలతో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆలోచన చేసుకుందాం. ఒక అనారోగ్య సమస్య ఉందండి. యేసయ్యా నన్ను ఖచ్చితంగా స్వస్థపరచు అని దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రభు స్వస్థపరుస్తాడు. స్వస్థపరుస్తాడు, లేకపోతే లేదులే అన్నట్లు కనుక మనం ప్రార్థన చేస్తే మనకు స్వస్థత కలగదు. కనుక ప్రియులారా, దేవుణ్ణి అడిగేటప్పుడు ఖచ్చితంగా నేను పొందుకోవాలి అనేటువంటి పట్టుదలతో దేవుణ్ణి మనం అడగాలని ఈ వాక్యం ద్వారా యేసయ్య మనతో మాట్లాడుతున్నారు. మన పరిశుద్ధ గ్రంథంలో కూడా చూసినట్లయితే చాలామంది భక్తులు పట్టుదలతో ప్రార్థన చేసి దేవుని కార్యాలు పొందుకున్నారు. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వాక్యంలో చూస్తే యాకోబు భక్తుడు పెనియల్లో దేవునితో పోరాడుతూ ఉన్నాడు. ఎందుకని? తన ప్రాణం కోసం, తన కుటుంబ సభ్యుల ప్రాణాల కోసం ఏశావు చేతుల్లో నుండి తప్పించుకోవాలని ఆ రాత్రి దేవుని సన్నిధికి చేరి దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడుతూ ఉన్నాడు. ఎంతకంటే తెల్లవారిపోతుంది. దేవుడు అన్నారు, నేను వెళ్ళిపోవాలా వదిలిపెట్టే అన్న, కాళ్ళు వదిలిపెట్టట్లేదు. అప్పుడు దేవుడు ఏం చేశారు? యాకోబు యొక్క తొడగూటి మీద కొట్టాడు. అయినా సరే దేవుని పాదాలు పట్టుకొని ఒకటే అడుగుతున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని. దేవుని బిడ్డలారా, యాకోబులో ఉన్న ఆ పట్టుదలను గమనించిన దేవుడు, ఇదిగో ఇక నీ పేరు యాకోబు కాదు, ఇక నీ పేరు ఇశ్రాయేలు, నువ్వు దేవునితో మనుషులతో పోరాడి గెలిచావు అని అక్కడ ఆశీర్వదించి వెళ్ళిపోయినట్లు చూస్తాం. ఈ వాక్యంలో మనం చూసినప్పుడు దేవుడు యాకోబు ప్రార్థనలో ఉన్న పట్టుదలని ఎంతగానో ఇష్టపడ్డాడు. అందుకే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి ఆశీర్వాదం పొందాడు. ప్రియులారా, నిన్ను నన్ను చూసినప్పుడు మనం ప్రార్థనలో దేవుడు గమనించినప్పుడు ఎలాంటి పట్టుదల కనిపిస్తూ ఉందా? అలాగే మోషే ప్రార్థనలో కూడా చూసినట్లయితే ఇశ్రాయేలీయులందరినీ దేవుడు సీనాయి పర్వతం దగ్గర తీసుకొచ్చిన తర్వాత మోషే 40 రోజులు ప్రార్థనలో ఉంటే కింద ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా ఓ దూడను చేసుకుని త్రావ తప్పిపోవటం జరిగింది. ఆ తర్వాత దేవుడు శిక్షించిన తర్వాత దేవుడు అన్నారు, ఇక మీరు వెళ్ళండి, నా దూతను మీకు పంపిస్తాను, నేను తోడుగా రానంటే అప్పుడు మోషే ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ఆ ప్రజల యొక్క పాపాల విషయమై పశ్చాత్తాపడి క్షమాపణ అడిగాడు. రెండోది ఏంటంటే, ప్రభువా నీ సన్నిధి రాకపోతే మాత్రం మేము ఇక్కడి నుంచి కదిలేదే లేదు. అదే నిర్గమాకాండం 33:15లో ఉంటుంది. ప్రభువా నీ సన్నిధి రాకపోతే మేము ఒక్క అడుగు కూడా వెయ్యం ప్రభువా, మాతో ఎవరు వస్తారో తెలియచి నీవే రావాలి ప్రభు అని ఎంత పట్టుదలగా దేవుడిని అడుగుతున్నాడు. దేవుడు మోషే ప్రార్థనలో ఉన్న పట్టుదలను గమనించి నా సన్నిధి మీకు తోడుగా వస్తే ఇక మీరు బయలుదేరమని చెప్పేసి చెప్తున్నాడు. కనుక ప్రియులారా, మోషే ప్రార్థనలోని పట్టుదలను బట్టి దేవుడు మరలా తిరిగి వాళ్ళని క్షమించి వాళ్ళతో పాటు పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ప్రయాణించి వాళ్ళు క్షేమంగా కానాని దేశానికి తీసుకెళ్ళినట్లు చూస్తూ ఉన్నాం. అలాగే
మీకా గ్రంథంలో కూడా ఉంటుంది. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వాక్యం నుంచి చూస్తే మీకా ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను నీ దృష్టికి పాపం చేశాను కనుక నువ్వు నాకు న్యాయం తీర్చే వరకు, మరలా తిరిగి నన్ను నీ వెలుగులోనికి తీసుకొచ్చే వరకు నీ సన్నిధిని నేను వదిలిపెట్టను అని అంటాడు సాతానుతోటి. శత్రువు నా మీద అతిశయపడొద్దు, నా దేవుడు నన్ను తప్పకుండా వెలుగులో తీసుకొస్తాడు, అప్పటి వరకు నేను కనిపెట్టుకునే ఎంత పట్టుదల. అందుకే దేవుడు క్షమించాడు, మరలా కనికరం చూపించాడు. అలాగే మరి భేద విధవరాలు ఉపమానంలో కూడా మనం చూసినట్లయితే ఎందుకు ఆమె న్యాయం పొందుకుందంటే, తనకి తన ప్రతివాదికి ఓ సమస్య ఏర్పడ్డప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. అతను ఎలాంటి వాడు? దేవుని భయం లేదు, మనుషుల భయం అంతకంటే లేదు. ఇలాంటి వ్యక్తి ద్వారా న్యాయం పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసు? ఆమెలో ఉన్న పట్టుదలండి, పట్టుదల. ప్రతిదినం ఎంతవరకు అంటే న్యాయం పొందుకునే వరకు ఆమె విడిచిపెట్టకుండా ఆ సమస్య కోసం పోరాడింది. కనుకనే అలాంటి కఠినమైన న్యాయాధిపతి సైతం ఆమె చెంతకు చేరి న్యాయం తీర్చినట్లు బైబిల్లో చూస్తున్నాను. ఈరోజు నేను నా ప్రార్థనలో ఇలాంటి పట్టుదల కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రార్థన చేస్తున్నాను, అడుగుతున్నాను మన సమస్యల కోసం, కానీ దేవునితో పట్టుదలతో అడగాలి. ఖచ్చితంగా చేయాల్సిందే ప్రభువా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే యేసు ప్రభు ఒకానొక రోజున తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానాను స్త్రీ ఒక ఆమె యేసు ప్రభు వెంట పడతావు. ఎందుకంటే ఆమె కుమార్తెకు దయ్యం పట్టింది. అడుగుతుంది, ప్రభువా నా చిన్న బిడ్డకు దయ్యం పట్టింది, ఆమె ఇంటి దగ్గర మంచంలో ఉంది, దయచేసి స్వస్థపరచమంటే యేసు ప్రభు వెళ్ళిపోతా ఉన్నారు. ఆమె కేకలు వేసుకుంటూ వెంట పడతా ఉంటే శిష్యులు అంటారు, ప్రభువా ఆమెను పంపించేయి ప్రభు అంటే. యేసయ్య అంటారు, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట తగదని చెప్పేసి ఆ స్త్రీని కుక్కతో పోల్చాడు. అయినా సరే ఆమె అంటది, ప్రభువా యజమానుల బల్ల దగ్గర కుక్క పిల్లలు ఆ రొట్టెలు తింటాయి కదా ప్రభువా. అప్పుడు అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా. ప్రియులారా, పరీక్షలకు నిలిచిన విశ్వాసం అంటే ఆ ప్రార్థన ఎంత పట్టుదల కలిగింది. ఒకటే ఆమె ఆశ, ప్రభు దగ్గర కార్యం పొందుకొని నేను వెళ్ళాలనేటువంటి ఒక గొప్ప పట్టుదలతోటి ఆమె ప్రభువును వెంబడించినట్లు మనం చూస్తున్నాం. అందుకే ప్రభు సెలవు ఇచ్చిన వెంటనే ఆమె కుమార్తెలోని దయ్యం వెళ్ళిపోయి ఆమె స్వస్థపడి ఇంటి దగ్గర కూర్చున్నట్లు బైబిల్లో రాయబడింది. కనుక ప్రియులారా, ప్రభు కొన్నిసార్లు పరీక్షిస్తాడు, అయినా మనం పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థించడం మానకూడదు. మనం బైబిల్లో చూసినట్లయితే బర్తిమై యేసు ప్రభు ఎరికో వెళ్ళేటప్పుడు ఆ ఎరికో ముందుగా భిక్షం ఎత్తుకుంటా కూర్చున్నాడు. యేసు ప్రభు వెళ్తున్నాడు, ఈయన గమనించి కేకలేయటం ప్రారంభించాడు, దావీదు కుమారుడు నన్ను కరుణించు అని చెప్పేసి. ఆ పక్కన ఉన్న మనుషులు అంటారు, గద్ది ఇచ్చారు, నోరు మొయ్యి అని చెప్పేసి. అయితే ప్రియులారా, బర్తిమై ఏముందో తెలుసా? మరి ఎక్కువగా కేకలు వేసాడంట, మరి గట్టిగా బిగ్గరగా పిలిచాడంట, దావీదు కుమారుడు నన్ను దాటి వెళ్ళొద్దని. అదిగా ఆ కేకలు ప్రభువుకు వినబడ్డాయి. అన్ని వేల మంది మధ్యలో బర్తిమై కేకలు ప్రభువుకు వినబడ్డాయి. ప్రభు నిలిచిపోయారు, తన దగ్గరకు పిలుచుకున్నారు. ప్రియులారా, మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభుని పట్టుదలతో అడిగేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి, మనుషులు ఎన్నో హేళనగా మాట్లాడతారు. అయినా సరే మనం కృంగిపోక పట్టుదలతో ప్రార్థించినప్పుడు ప్రభు మన కోసం నిలబడతారు, మన పిలిచి గొప్ప కార్యాలు చేస్తారు. బర్తిమై ఆ రోజు చూపు పొందాడు. ప్రియులారా, అయితే అయిందిలే, లేకపోతే అడుక్కున్నాలని చెప్పేసి బర్తిమై అనుకోలేదు. కానీ ఒకటే, నా ఈ స్థితి మార్చగలవాడు నా ప్రభు, ఆయన దాటి వెళ్ళిపోతే నా పరిస్థితులు ఇలాగే ఉండిపోతాయని ఓ పట్టుదలతోటి మరి ప్రభువును పిలిచినప్పుడు, ప్రభు అతనికి చూపునిచ్చినప్పుడు బర్తిమై ప్రభు వెంట వెళ్ళినట్లు చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ప్రియ భక్తుల యొక్క జీవితాల్లో వాళ్ళు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనలో ఎంత పట్టుదల గమనిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు నీ ప్రార్థనని నిన్ను గమనించినప్పుడు నీ హృదయంలో నుండి పట్టుదల కనబడతా ఉందా? యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో కూడా మనం చూసినట్లయితే మరి ఆయన బాప్తిసం తీసుకున్నాక పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అరణ్యంలోకి వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. అదే నాళ్ళు ఆయన ఏం తినలేదండి. అయితే ఆ 40 రోజులు కూడా సాతాను శోధించాడండి. ఎందుకు? ప్రార్థన ఆపటానికి. ఎన్ని ప్రయత్నాలు చేయాలో సకల ప్రయత్నాలు చేశాడు సాతాను. కానీ యేసు ప్రభు ఏం చేశారో తెలుసా? పట్టుదలతో ప్రతి శోధనను జయించుకుంటూ 40 రోజులు దేవుడు ఏర్పరిచిన ఆ తండ్రి ఏర్పరిచినటువంటి ఆ 40 రోజులు ప్రార్థనలు కూడా ముగించినట్లు మనం చూస్తున్నాం. ముగింపు తర్వాత మరలా శోధన, వాటన్నిటిని జయించారు ప్రభు. పరిశుద్ధాత్మ పూర్ణుడై తిరిగి గలిలయకి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
యేసుప్రభు ప్రార్థనలో ఎంత పట్టుదల ఉంది. ఈరోజు మనం కూడా ఉపవసించి ప్రార్థించవచ్చు, లేదా వ్యక్తిగతంగా ప్రార్థనా సమయాలు నిర్ణయించుకొని ప్రార్థించవచ్చు. నువ్వు ఎలా చేస్తున్నా నీ ప్రార్థనలో పట్టుదల ఉండాలి. నువ్వు సమయాలు నిర్ణయించుకున్నావు, పట్టుదలగా చేస్తున్నావా? ఉపవాసం ఉంటున్నావు, పట్టుదలగా చేస్తున్నావా? దేవుని సన్నిధిలో నీకు ఆ పట్టుదల అనేది దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. అది ఒకవేళ పట్టుదల లేకనేమో నీ ప్రార్థనలో నీకు జవాబులు రావట్లేదు. ఈరోజు ధ్యానం చేసుకున్న ప్రతి భక్తుని జీవితంలో వాళ్ళ పట్టుదల కలిగిన ప్రార్థన ద్వారా దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. ఈరోజు నీవు కూడా అలాంటి అద్భుతాలు పొందుకోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక మనందరం ఇటు ప్రార్థన అనుభవం కలిగి ప్రభు ద్వారా గొప్ప కార్యాలు పొందుకొని ప్రభుకు సాక్షులుగా బ్రతుకుతాం. ప్రభు రాకడికి రాజ్యానికి మాటలు మనలో ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెద్దాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన నా దేవ యేసయ్య, మీకు వందనాలు నాయన. ఈ దినం ప్రభా మరలా మీ సన్నిధికి తీసుకొచ్చి ఈ వాక్య ధ్యానంలో నిలిపినందుకు స్తోత్రాలు. లెంట్ డేస్ ప్రార్థనలో తోడుగా ఉండి అయ్యా సంఘాల్లో గొప్ప కార్యాలు చేసి బిడ్డలను రక్షించుకున్నారు. స్తోత్రాలు. అద్భుతాలు చేశారు ప్రభు. స్తోత్రాలు. మరలా ఈ దినం ప్రభు ఈ వారం ఈ వర్తమానం ద్వారా నీ బిడ్డల ఎదుకునైనా మమ్మల్ని తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ మాటలు మనందరిలో ఫలభరితంగా మార్చి యేసయ్య మా ప్రార్థనా జీవితాల్లో గొప్ప పట్టుదలను దయచేయండి. మీ ద్వారా గొప్ప కార్యాలు పొందుకునే భాగ్యం ఏ బిడ్డల ప్రభు పట్టుదల లేని ప్రార్థనలు చేస్తున్నాము కార్థంగా జవాబుల కొరకు ఎదురు చూస్తూ ప్రభు అలిసిపోతున్నారు. వాళ్ళతో మాట్లాడండి. ఈరోజు నుంచి ప్రభు బిడ్డలకి పట్టుదల కలిగి ప్రార్థన చేసే శక్తిని మీ ఆత్మ నింపుదలనివ్వండి. అందరికీ మేలు చేయమని, ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరికి నీ కార్యాలు జరిగించమని యేసయ్య పేరట వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.